వల్లభనేని వంశీ జూనియర్ ఎన్టీఆర్ ప్రోత్సాహంతో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారు. అయితే 2019లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన వల్లభనేని వంశీ ఆ పార్టీ ఉన్న పరిస్థితిని చూసి పార్టీపై అనేక ఆరోపణలు చేశారు. ఆ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి చంద్రబాబుపై, ఆయన భార్య నారా భువనేశ్వరిపై, అదేవిధంగా లోకేష్ పుట్టుకపై అనేక కామెంట్స్ చేశారు వల్లభనేని వంశీ. అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వల్లభనేని వంశీ టాక్ ఆఫ్ ద స్టేట్గా మారిపోయారు. వైసీపీ సీనియర్ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. గన్నవరం దగ్గరలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి ఘటనలో ఆయనను అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తుండగా వాహనాన్ని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వంశీ ఇంటికి సమీపంలోనే పోలీసులు అరెస్టు చేశారు. అయితే కార్యకర్తలు కానీ లేదా అభిమానులు కానీ రోడ్లపైకి వచ్చి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే మాత్రం కఠినంగా శిక్షలు ఉంటాయని చెప్పారు. అయితే మరోవైపు వైఎస్ఆర్సీపీ ప్రథమ శ్రేణి నాయకులు ఇది ఖచ్చితంగా కక్షపూరిత రాజకీయమేనంటూ వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి శుక్రవారం లేదా శనివారాలు మాత్రం అరెస్టులు చేయించేవారు ఎమ్మెల్యేలను, ఎంపీలని. సేమ్ తెలుగుదేశం కూడా అదే ఫాలో అవుతుందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.